హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఏదైనా ఫాస్ట్గా నాన్ వెజ్ వండి పెట్టాలి అనుకుంటే ఇలా ఒకసారి ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా లేదా ఫస్ట్ టైం చికెన్ వండే వాళ్ళైనా చాలా సింపుల్గా చేసేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై. అన్నీ నేను ఈ స్పూన్ కొలతతో చూపిస్తున్నానండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని ఇలాగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కొట్టించుకొని కడిగి నీళ్ళన్నీ ఒడిచిపోయేటట్టు ఒక స్టైనర్లో వేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న ముక్కలన్నిటినీ ఒక గిన్నెలో వేసుకొని ఒక 2 టీ స్పూన్ల ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్లు నిమ్మరసం వేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వేసి ఈ నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు ముక్కలకి బాగా పట్టేటట్టు ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్లు ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ దంచిపెట్టిన మిరియాల పొడి, అలాగే ఒక 2 టీ స్పూన్ల పెరుగు, ఒక 2 టీ స్పూన్ల టొమాటో కెచప్ని వేసుకోండి లేదా టొమాటో సాస్ అంటారండి. ఇదంతా ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్టు ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఈ ఉప్పునంతా మళ్ళీ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఒక మూతను పెట్టేసి 1 గంట పాటు పక్కన పెట్టేయండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు, బయటే ఉంచుతున్నానండి. మీకు ఇష్టమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 గంట తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న ఒక కడాయిని తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ఈ చికెన్ అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా అంతా ఇలా సర్దుకోవాలండి కడాయిలో. ఇలా అంతా సర్దుకున్న తర్వాత ఒక మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్లో నుంచి నీరంతా ఇలా బయటకు వస్తుంది. ఇప్పుడు నిదానంగా మళ్ళీ రెండో వైపుకి తిప్పుకొని మళ్ళీ మూతను పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలాగా 5 నిమిషాలకు ఒకసారి మూతను పెట్టుకుంటూ ఉడికించాలండి, నీరంతా ఇంకిపోయే వరకు. చూసారా, ఒక 15 నిమిషాలకి నీరంతా ఇలా ఇంకిపోయి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఈ ముక్కలని ఒక 15 నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వాలి ఆయిల్లోనే. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీస్తూ చిన్నగా కలుపుకోండి, ముక్క అనేది చెదిరిపోకుండా. ఇలాగా మంచి రంగు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసి 1 నిమిషం ఇలా కలుపుకుంటే అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. ఈ సండే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.